ది గ్రేట్ బ్రిటన్ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంటారు. కానీ అక్కడ ఓ సాయంత్రం బియ్యం బస్తాల కోసం ఓ రణరంగమే కనిపించింది. లండన్లో తక్కువ ధరకే బియ్యం అమ్ముతున్నట్లు ఆఫర్ ప్రకటించడంతో ప్రజలు భారీ సంఖ్యలో సూపర్ మార్కెట్కు తరలివచ్చారు. గంటల వ్యవధిలో మాల్లోని మొత్తం బియ్యం బస్తాలను ఖాళీ చేసేశారు. కొనేందుకు ఎగబడిన వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. బ్రిటన్ రాజధాని లండన్లోని వైట్ చాపెల్ ప్రాంతంలోని సూపర్ మార్కెట్ కస్టమర్లతో కిక్కిరిసిపోయింది. చాలా మంది బియ్యం బస్తాలు కొనేందుకు ఎగబడ్డంతో స్టాక్ మొత్తం అయిపోయింది. ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లండన్ నగరంలోని తూర్పు ప్రాంతంలో వైట్ చాపెల్ ఏరియాలో ఓ సూపర్ మార్కెట్ చాలా పాపులర్. భారతీయుల వంట సరుకులన్నీ ఇక్కడ దొరుకుతాయి. బియ్యం, కందిపప్పుతో సహా ఆసియా ప్రజల ఆహారానికి సంబంధించిన అన్ని వస్తువులన్నీ భారీగా అమ్ముతుంటారు. తాజాగా సూపర్ మార్కెట్కు బస్తాల కొద్దీ బాస్మతి బియ్యం స్టాక్ వచ్చి పడింది. గోడౌన్లో నిల్వ చేయలేనంత సరుకు రావడంతో సూపర్ మార్కెట్ యాజమాన్యం భారీ ఆఫర్ ప్రకటించింది. సాధారణ ధర కంటే బస్తాకు 9.50 పౌండ్లు, మన డబ్బులో దాదాపు 1100 రూపాయలు తగ్గించారు. దీంతో విషయం తెలిసిన వైట్ చాపెల్ ప్రాంతంలోని ప్రజలంతా సూపర్ మార్కెట్కు బార్లు తీరారు. పోటీపడి బాస్మతి బియ్యం బస్తాలను కొనుగోలు చేశారు. మళ్లీ కరోనా లాక్డౌన్ ప్రకటిస్తారేమో అన్నంత హడావిడిగా జనం బియ్యం బస్తాలు కొంటుంటే కొందరు వీడియోలు తీసి షేర్ చేశారు. దీంతో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఆఫర్ పై కొంతమంది ఖుషి అవుతుంటే మరికొందరు మాత్రం ఇదెక్కడికి తీసుకువెళ్తుందోనని మండిపడుతున్నారు. ఒకే రోజు సరుకంతా ఖాళీ అయిపోతే ఎంతో ఆశతో వచ్చేవారు నిరాశ గురి కావాల్సిందేనా అని ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. మంచి ఆఫర్ను ప్రకటించారు, దాన్ని ప్రజలు ఉపయోగించుకుంటే తప్పేముంది అంటూ ఈ ఘటనకు అనుకూలంగా వ్యతిరేకంగా పోస్టులు పెడుతుండడంతో రసవత్తరమైన చర్చ జరుగుతోంది.